మనము ఈ రోజుల్లో వింటున్న రకరకాల ఆరోగ్య సమస్యలున్నాయి కదా. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, చివరికి క్యాన్సర్ కూడా. వీటన్నింటికి సంబంధం లేనట్టే అనిపిస్తుంది, కానీ వీటన్నింటి వెనుక ఒకే ఒక్క మూల కారణం దాగి ఉంది. అదేంటో ఈరోజు చూద్దాం. ఈ వ్యాధులన్నీ వేర్వేరుగా కనిపించినప్పటికీ వాటినన్నింటినీ కలిపే ఒక కామన్ లింకుంది. ఒక కనపడని శత్రువున్నాడు. ఆ దాగి ఉన్న శత్రువు పేరే క్రానిక్ ఇన్ఫ్లమేషన్, అంటే దీర్ఘకాలిక వాపు. అవును, ఇదే మన శరీరంలో చాలా పెద్ద సమస్యలకు కారణం. ఈరోజు మనం దీని గురించే లోతుగా తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు ఇన్ఫ్లమేషన్ అంటే కొంచెం కష్టమైన విషయంలా అనిపించొచ్చు. అందుకే దీన్ని చాలా సింపుల్గా అర్థం చేసుకోవడానికి ఒక చిన్న కథలా చెప్పుకుందాం, ఒక అనాలజీ వాడదాం. సరే, ఈ కథలో కొన్ని ముఖ్య పాత్రలున్నాయి. మన శరీరాన్నే ఒక పెద్ద గిడ్డంగి, అంటే ఒక వేర్హౌస్ అనుకుందాం. ఆ గిడ్డంగికి రోజూ వచ్చే డెలివరీలేంటంటే మనం తినే ఆహారం నుంచి వచ్చే గ్లూకోజ్, అంటే చక్కెర. మరి ఈ డెలివరీలను లోపల సర్దడానికి పనివాళ్లు కావాలి కదా. ఆ పనివాళ్లే ఇన్సులిన్ అనే హార్మోన్. మరి ఈ మొత్తం వ్యవహారాన్ని ఎవరు చూసుకుంటారు? ఒక మేనేజర్ ఉండాలి కదా. ఆ మేనేజరే మన క్లోమం, మెదడు. అంతా బానే ఉంది, కానీ ఒకవేళ ఆ గిడ్డంగికి అవసరానికి మించి డెలివరీలో వస్తూనే ఉంటే ఏమవుతుంది? అంటే మన శరీరంలోకి చక్కెర మోతాదుకు మించి చేరితే అప్పుడు ఈ సిస్టమ్ మొత్తం మెల్లమెల్లగా కుప్పకూలిపోతోంది. అది ఎలాగో కొన్ని దశల్లో చూద్దాం. ఈ సిస్టమ్ ఫెయిల్యూర్ 4 దశల్లో జరుగుతుంది. మొదటిది మేనేజర్ అలసట. అంటే గిడ్డంగిలోని గదులు, అంటే మన కణాలు మొత్తం చక్కెరతో నిండిపోతాయి. ఇక చాలు, మాకు చోటు లేదు అని అంటాయి. దాంతో పనివాళ్ల మాట వినడం మానేస్తాయి. దీన్నే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. అప్పుడు మేనేజర్, అంటే మన క్లోమం, కంగారుపడి ఇంకా ఎక్కువ మంది పనివాళ్లను పంపిస్తుంది. ఎలాగైనా ఈ చక్కెరను లోపల కుక్కండి అన్నట్టు. దాంతో రక్తంలో ఇన్సులిన్ లెవెల్స్ విపరీతంగా పెరిగిపోతాయి. దీన్నే హైపర్ ఇన్సులినీమియా అంటారు. ఇక రెండవ దశ నిర్మాణ నష్టం. రక్తంలో పేరుకుపోయిన ఈ అదనపు చక్కెర ఊరికే ఉండదు. అది ప్రోటీన్లకు అంటుకుని ఒక రకమైన తుప్పునూ ఏర్పరుస్తుంది. దీన్నే సైంటిఫిక్గా అడ్వాన్స్డ్ గ్లైకేషన్ ఎండ్ ప్రొడక్ట్స్ లేదా ఏజీఎస్ అంటారు. ఇది మన గిడ్డంగి గోడల్ని పాడు చేస్తుంది. అంటే మన రక్తనాళాల్ని, అవయవాల్ని దెబ్బతీస్తుందన్నమాట. ఇందాక మనం తుప్పు పడుతుందని చెప్పుకున్నాం కదా. ఆ తుప్పు వల్ల జరిగే డ్యామేజ్ని చూసి మన శరీరం ఊరుకుంటుందా? వెంటనే తన సైన్యాన్ని, అంటే ఇమ్యూన్ సిస్టమ్ని రంగంలోకి దించుతుంది. ఆ డ్యామేజ్ని సరిచేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ పోరాటంలో పుట్టేదే ఇన్ఫ్లమేషన్, అంటే మంట, వాపు. అందుకే చూడండి, వైద్యంలో చాలా జబ్బుల పేర్ల చివర ఐటిస్ అని ఉంటుంది. ఆర్థరైటిస్, ప్యాంక్రియాటైటిస్ ఇలా. ఆ ఐటిస్కి అర్థం అక్కడ ఇన్ఫ్లమేషన్ జరుగుతోందని. అంటే ఆ తుప్పు వల్ల జరిగిన నష్టానికి మన శరీరం స్పందిస్తోందని అర్థం. సరే, ఈ గొడవ ఇలా జరుగుతుండగానే మూడో దశ మొదలవుతోంది. అసలు గిడ్డంగి నిండిపోయింది, గోడలకి తుప్పు పడుతోంది. అప్పుడు శరీరం ఏం చేస్తుందంటే ఒక ప్లాన్ బిని అమలు చేస్తుంది. సరే, ఈ అదనపు చక్కెరను ఎక్కడో ఒకచోట దాచాలి కదా అని కొత్తగా టెంట్లు వేయడం మొదలుపెడుతుంది. ఈ టెంట్లే మన కొవ్వు కణాలు, అంటే ఫ్యాట్ సెల్స్. వీటిని ఫాస్ట్గా కట్టడానికి శరీరం ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్, అంటే IGF-1 అనే ఒక స్పెషల్ టూల్ని వాడుతుంది. ఇక చివరిగా 4వ దశ. ఈ గందరగోళమంతా కలిసి గిడ్డంగి ఎలక్ట్రికల్ సిస్టమ్ని దెబ్బతీస్తుంది, అంటే మన నరాల వ్యవస్థని. మన నరాలు, గుండె పనిచేయాలంటే చిన్న చిన్న ఎలక్ట్రిక్ సిగ్నల్స్ చాలా అవసరం. కానీ ఈ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అనే మంట ఆ వైరింగ్ను షార్ట్ సర్క్యూట్ చేస్తుంది. దాంతో కమ్యూనికేషన్ దెబ్బతిని ఇంకా పెద్ద సమస్యలు మొదలవుతాయి. ఓకే, ఇప్పటిదాకా మనం గిడ్డంగి లోపల జరుగుతున్న గొడవ గురించి మాట్లాడుకున్నాం. మరి ఈ గందరగోళం బయటకి ఎలా కనిపిస్తుంది? మనకు తెలిసిన జబ్బుల రూపంలో అది ఎలా బయటపడుతుందో ఇప్పుడు చూద్దాం. మనం చెప్పుకున్న ఈ దీర్ఘకాలిక ఇన్ఫ్లమేషన్ వల్లే టైప్ 2 డయాబెటిస్, ఫ్యాటీ లివర్, కీళ్ల వాతం అంటే ఆర్థరైటిస్, ఆటో ఇమ్యూన్ సమస్యలు, చివరికి కొన్ని రకాల క్యాన్సర్లు కూడా రావడానికి లేదా ఉన్నవి మరింత ముదరడానికి కారణమవుతుంది. ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయముంది. శరీరంలో ఎక్కువగా ఉన్న ఇన్సులిన్, IGF-1 ఉన్నాయి కదా, అవి క్యాన్సర్ కణాలకు హై ఆక్టేన్ ఫ్యూయల్లా పనిచేస్తాయి. అంటే సూపర్ పెట్రోల్లాగా అన్నమాట. త్వరగా పెరగండి, విభజన చెందండి అని వాటికి సిగ్నల్ ఇస్తాయి. సరిగ్గా కొవ్వు కణాలను పెంచినట్లే క్యాన్సర్ కణాల పెరుగుదలకు కూడా ఇవి ఆజ్యం పోస్తాయి. సరే, ఇంతసేపు సమస్య గురించి, దాని తీవ్రత గురించి మాట్లాడుకున్నాం. మరి ఈ మంటను ఎలా ఆర్పాలి?
మన సిస్టంలో మళ్ళీ బ్యాలెన్స్ని ఎలా తీసుకురావాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, 2 గిడ్డంగులు కనిపిస్తున్నాయి. ఒకటి ఎప్పుడూ డెలివరీలతో, పనివాళ్లతో, అలారంలతో గందరగోళంగా ఉంది. రెండోది చాలా ప్రశాంతంగా, పద్ధతిగా, క్లీన్గా ఉంది. ఈ రెండింటికి తేడా ఏంటి? చాలా సింపుల్. రెండో గిడ్డంగికి అవసరమైనన్ని డెలివరీలే వస్తున్నాయి. అంటే గ్లూకోజ్ అదుపులో ఉంది. దాంతో సిస్టమ్ ప్రశాంతంగా, సమర్థవంతంగా పనిచేస్తోంది. అంటే మనం నేర్చుకోవాల్సిన అసలైన పాఠం ఇదే. మన గిడ్డంగికి వచ్చే డెలివరీలను, అంటే గ్లూకోజును మనం తగ్గించగలిగితే పనివాళ్లకు విశ్రాంతి దొరుకుతుంది, సిస్టమ్కి డ్యామేజ్ని రిపేర్ చేసుకునే టైం దొరుకుతుంది, ఆ లోపలున్న మంట అదే తగ్గుముఖం పడుతుంది. సరే, ముగించే ముందు ఒక్క విషయం ఆలోచిద్దాం. ఈ ఇన్ఫ్లమేషన్ అనేది ఒక పెద్ద అగ్ని అయితే దానికి ఆజ్యం పోస్తున్న చిన్న చిన్న నిప్పురవ్వలు ఏంటి? మన రోజువారీ జీవితంలో, మన ఆహారంలో మనం గమనించకుండా చేస్తున్న తప్పులేవి? దీని గురించి ఆలోచించడం మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో మొదటి అడుగు.